क्या जूस जबरदस्त खतरनाक कॉमेडी షో పవర్డ్ బై విండోస్ 8 కో-ప్రెజెంటెడ్ బై ప్రెస్టేజ్ లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కి ఏజ్ తో సంబంధం లేదు. స్టార్ అంటే పవర్ స్టార్, నిజం అంటే పవనిజం అంతే. ఆ పవర్ స్టార్ ప్రత్యక్షం కావాలని ఓ భక్తుడు తపస్సు చేస్తున్నాడు. అదేంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ షకలక శంకర్. जय जय महादेवा नमो पवनजो हतिर द्वारा जुड़ा फैंस के दैवम चुड़ा స్టారువై నాలో కొలివున్నవో ఎదలో ఒదిగున్నవో టాలీవుడ్ అంతా నీవే రికార్డులన్నీయో నీవే పవర్ స్టారువై నాలో కొలివున్నవో ఎదలో ఒదిగున్నవో థియేటర్లన్నీ నీవే అయిన టికెట్స్ లేవే థియేటర్లన్నీ టికెట్స్ లేవే ఒక్క టికెట్టు అయినా దొరికే భాగ్యం ప్రసాదించరా ఒక్క టికెట్టు అయినా దొరికే భాగ్యం ప్రసాదించరా అక్కడమ్మాయితో ఇటి వచ్చినావా గోకులములో సీత హిట్టిచ్చినావా సుస్వాగతముతోని సందేశమిచ్చి తొలి ప్రేమలోని పవరేంటు చూపి తమ్ముడు బద్రీతో హృదయాన్న గెలిచి ఖుషితో అందరిని నీ వైపు తిప్పి గుడుంబ బాలుతో బంగారమంటే అన్నారమన్నగా జల్సాలు చేసి మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా తీను మారు డాన్సు వేసి పంజాబీ సరవయ్యా మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా తీని మారు డాన్సు వేసి పంజాబీ సరవయ్యా గబ్బర్ సింగువై జబ్బలు విసురుతూ ముంపై రావయ్యా గబ్బరు సింగువై జబ్బలు విసురుతూ ముప్పై రావయ్యా అత్తారింటికి టికెట్స్ కోసం దారిని చూపవయ్యా అత్తారింటికి టికెట్స్ కోసం దారిని చూపవయ్యా
డాన్స్ వేసి పైజా విసరవయ్యా పైజా విసరవయ్యా పైజా స్వామి పైజా విసరవయ్యా పౌరుడా మహనీయుడా కళ్యాణుడా కరుణించరా పౌరుడా మహనీయుడా కళ్యాణుడా కరుణించరా పౌరుడా మహనీయుడా కళ్యాణుడా కరుణించ స్వామి స్వామి పౌరుడా మహనీయుడా కళ్యాణుడా కరుణించరా పౌరుడా మహనీయుడా కళ్యాణుడా కరుణించరా పౌరుడా మహనీయుడా కళ్యాణుడా కరుణించరా స్వామి ఇంకా నా మొర ఆలకించవా ఇంకా ఏ భక్తుడిని సాత్కరించవా ఏమి తప్పు చేశారు స్వామి రావా స్వామి శ్రీకాకుళం కిన్నెరా కాంప్లెక్స్ అది 1999 అనుకుంటా తమ్ముడు సినిమా రిలీజ్ రేపు రిలీజ్ అనగా ఈ రోజు ఉదయమే తీసుకెళ్ళి గేటుని పట్టుకొని ఆగా కూర్చో కట్టా బాబు కట్టితో వచ్చి వెనకతను కొడుతుంటే అబ్బో అబ్బో నొప్పులు వచ్చినా సరే సహించాను దీనికి తెలుసా నీకోసం మా జనాలకు మాట టికెట్స్ దొరకపోయినా మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తా రావా రావా దిగ్ దిగ్ తక్ తక్ దిగ్ దిగ్ తక్ తక్ దిగ్ దిగ్ తక్ 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 బేడి ఆంధ్రసు నలిగింట సింపంత స్వామి స్వామి నలిగింట ఇంకా నువ్వు మొర ఆలకించవా అది 2000 సంవత్సరం అనుకుంటా అప్పటికి నేను హైదరాబాద్ వచ్చేసాను కొక్కడపల్లి విశ్వనాథ్ థియేటర్ 200 రోజుల వరకు ఈ డబ్బులు కాస్తూ మీ సినిమా చూశాను స్వామి ఇంకేం చెయ్యాల్సి అర్థమైంది 2014లో వచ్చి ఇట్టు కొట్టి మమ్మల్ని మెప్పించి కప్పించి కాటమరాయుడా కదిరే నరసింహుడా కాటమరాయుడా కదిరే నరసింహుడా కాటమరాయుడా కదిరే ఇంకా రావా రావయ్యా రావు సరే నా పాఠంతో నిన్ను మెప్పించలేకపోయాను కనీసం నా పేగులు తీసి ఆ రుద్రనాథతోనైనా నిన్ను రక్షిస్తా ఏంటి ఆత్రాదం వీటు మార్చవా స్వామి వచ్చావా నా మొర ఆలకించావా స్వామి ధన్యోత్సవి స్వామి ధన్యోత్సవి ఏమయ్యా సినిమా రిలీజ్ ఆల్రెడీ 40 రోజులు అయింది కదా థియేటర్కి వెళ్ళి చూడక ఏంటి తపస్సులు నువ్వు స్వామి నేను ఇక్కడ కూర్చున్నది రిలీజ్ రోజు నాకు తెలియకంటే 40 రోజులు ఎక్కువైపోయింది అయినా మీరు టికెట్ దొరుకుతాయి అంటున్నారే 40 రోజుల కోసం స్వామి 400 రోజులైనా సరే వెళ్ళినా సరే సినిమా పెద్ద బ్యాక్ పిస్ట్ అంట స్వామి బ్లాక్లో కూడా టికెట్ దొరకలేదంట అయినా మీరు టికెట్ ఏముందండి మీరు మా ఊరు వచ్చేయండి మిమ్మల్ని నేను తీసుకెళ్ళిపోతా వచ్చేస్తా రండి రండి స్వామి అపచారం 40 రోజులు పూజలో కూర్చున్నాను వ్రతంలో కూర్చున్నాను కదా ఈ దీక్షలో మైలు వెంటనే కొంచెం నీళ్ళు వేసుకొని వచ్చేస్తాను స్వామి ఓం పవనజాయ నమః ఓం పవనజాయ నమః
నమః. ఏంటండి ఇదే? ఏమి ఎంత అయిపోయినరా స్వామి? ఏంటి నాతో ఈ ఆటలు? మీకోసం నా ప్రాణాలు కూడా లెక్క చేయకట్టు చేశానే. ఇదే మీరు నా మీద చూపించిన కరుణ. ఏంటి నాలో లోపమేంటి స్వామి? గుర్తుకొచ్చిందిలే. నిన్ను స్నానం చేసింది గంగా నది ఉత్సవం సార్ కంపెనీలేనే కదా. తప్పింది స్వామి. నేను మంచినీళ్ళతో స్నానం చేసి వస్తా. జై పవనజాలయం. Build the rhythm on the bass, man. Better build the rhythm on the bass, man. Better if any woman comes around. ఏం స్వామి? ఏం స్వామి? స్వామి ఏంటి కరుణ? ఎందుకు నా మీద నీకు ఈ కోపం? ఏం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను స్వామి? చెప్పు స్వామి, చెప్పు స్వామి. అయిన నేను వదలవసరం లేదు. ఎంత తక్కువ అయినా సరే నిన్ను తీసుకెళ్లి మా ఊర్లో నిలబెట్టిందే ఈ రావణుడుకు నిద్ర లేదు. రండి స్వామి, రండి. ఏమయ్యా? స్వామి హలో, ఏంటి? ఎవరు? నేను కాట్రే ఆలీ గారిని. ఏయ్, ఆ, అలానాడు నేను జపం చేసి శివుడు ఆత్మలింగాన్ని గ్రహించినప్పుడు నాయకుడు అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఆలివా? ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ గడప దొక్కినా సరే ప్రతి గడపలో కంపల్సరీగా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ని నువ్వు శ్రీకాకుళం తీసుకెళ్లి నీ దగ్గర పెట్టుకుంటానంటే కుదరదు. పవన్ కోసం చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మర్చిపోయాడు. అయినా నువ్వు నీకు ఇక్కడే గుడి కట్టి ఈ రావణుడు ఏంటో చూపిస్తా. స్వామి స్వామి జై పవనజాలయం. కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా. ఏం జరిగింది శంకర్ గారు? జడ్జెస్ నాగబాబు సార్. నాకు అది బాగుండు. అది ఎన్టీఆర్ గారు వేసిన అది భూ కైలాష్ కదా. భూ కైలాష్. నువ్వు వేసేవాడు ఎప్పుడైనా డ్రామాలు ఇప్పుడు వేసావా? అంటే నాన్నగారు ఇంటికాడ మా తాతగారు వేసేవారండి. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఓకే ఓకే, నీకు ఇది ఉందన్నమాట. అయితే బాగా చేసావు. కళ్యాణ్ బాబు నాకు చాలా ఇష్టం అని చాలా మంది తెలుసు. నాకు న్యాచురల్గా నచ్చుతుంది. కాకపోతే మా తమ్ముడిని కాకుండా ఆలోచిస్తే కళ్యాణ్ బాబుకున్న క్రోర్స్ ఆఫ్ ఫ్యాన్స్ కి ఈ ప్రోగ్రామ్ నువ్వు చేసింది మంచి ట్రీట్. జబర్దస్త్గా ఒక మంచి స్కిట్ కళ్యాణ్ బాబు పేరు మీద ఇచ్చావు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే దీనికి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, మా తమ్ముడు కాబట్టి. చాలు వెరీ గుడ్. రోజా మ్యామ్ మీకు అనిపించింది సోలో యాక్ట్ వన్ మ్యాన్ షో? అభిమానంలో కూడా పిచ్చి పీక్స్ చూపించొచ్చని ప్రూవ్ చేస్తావు శంకర్. సో నీ అభిమానాన్ని నవరసాలు పండించావు. నీకు తెలిసిన అన్ని ఎక్స్ప్రెషన్స్, అన్ని భావాలు పలికించావు. నేను అనుకున్నా నిజంగా ఈ భక్తికి మెచ్చి పవన్ వచ్చేస్తారు అనుకున్నాను నేను. అండ్ నాకు తెలిసి రజనీకాంత్ గారిని చూసి డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఆయన ఆ సినిమాలో ఏది చేస్తే అది ఆ ఫస్ట్ డే సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు అది చేసుకొని వచ్చేవాళ్ళు. సేమ్ కాస్ట్యూమ్స్, సేమ్ హెయిర్ స్టైల్. అలాగా పవన్ గారి సినిమాలకే చూసాను నేను తెలుగులో. పవన్ గారి కోసం సోలోగా మీ అభిమానాన్ని అన్ని ప్రదర్శించి మమ్మల్ని మెప్పించారు. నిజంగా చాలా బాగుంది. ఒక మనిషి చేసి ఇంత స్కిట్ నవ్వించడం అనేది చాలా కష్టమైంది. కానీ నీ డిక్షన్ ఎప్పుడు సూపర్ గా ఉంటుంది కదా. రావణాసురుడు శ్రీకాకుళంలో పుట్టినట్టు. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఈయన ఫ్యాన్స్ అయిపోయేలాగా ప్లాన్ చేశాడు రోజా.